తీవ్ర ఉత్కంఠ రేపిన కరీంనగర్ కార్పొరేషన్ కు కమలం పార్టీ కైవసం చేసుకుంది. మేయర్ గా పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని కమలదళం కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ గా అదే పార్టీకి చెందిన సునీల్ రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అత్యధికంగా 30 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ మ్యాజిక్ సంఖ్యను చేరుకుని పీఠాన్ని కైవసం చేసుకుంటుందా అనే విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ 2 రోజుల క్రితం ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత రోజు చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తిని రేపాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు స్వతంత్రులు కలిసి ఎలాగైనా కార్పొరేషన్ను తమకు అనుకూలంగా మలుచుకోవాలనే విధంగా చక్రం తిప్పారు. హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్లో వేరువేరుగా క్యాంపులు నిర్వహించారు. మేయర్ పదవి కోసం ఇరు వర్గాలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య సంఖ్యాపరంగా దోబూచులాట కొనసాగింది. ఎట్టకేలకు బండి సంజయ్ ఎంట్రీతో సీన్ కమలం పార్టీకి అనుకూలంగా మారింది. మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించింది. స్వతంత్రులు, ఇతరుల అభ్యర్థులతో బీజేపీ మేయర్ పదవిని దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం వెనుక కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యూహరచన స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఒంటరిగా రంగంలోకి దిగి పార్టీ కార్పొరేషన్లు గెలిపించుకోవడంలో ఆయన సఫలీకృతమయ్యారు. అధికార పార్టీ వ్యూహాలను, ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ బండి సంజయ్ కమలం కోటను కాపాడుకున్నారు. మేయర్ ఎన్నిక కోసం నిర్వహించిన బల పరీక్షలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ 34 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 21 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. మేయర్ పీఠం బీజేపీ వశమవ్వడంతో కరీంనగర్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి బండి సంజయ్ నినాదాలతో హోరెత్తించారు. అభివృద్ధి మంత్రం, హిందుత్వ ఎజెండాతోనే ఈ విజయం సాధ్యమైందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.